నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. నేను మీరనేది. ఈ మధ్య కాలంలో యువత మత్తుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా, ఇటు అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎంత చెప్పినా కూడా మారనేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో చూద్దాం, ఒకసారి వెలుగులో వార్త వచ్చింది, వార్తను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మత్తు దిగట్లే, డ్రగ్స్ గంజాయికి బానిసలవుతున్న స్టూడెంట్స్. ఇక్కడ చూడొచ్చు మనం, గంజాయి ఇటు డ్రగ్స్ ఇవన్నీ పట్టుకొని కూడా వాళ్ళంతా కూడా దందాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు తాగుతున్నారు, అదేవిధంగా ఈ డ్రగ్స్ దీన్ని కూడా విక్రయించి డబ్బులు కూడా దండుకుంటున్న పరిస్థితి మనం కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. కేసులు పెడుతున్నా భయం లేదు, డి అడిక్షన్ సెంటర్లతో మార్పు లేదు. 2 ఏళ్లలో 822 మందిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్. వీరిలో 200 మంది సప్లయర్స్. మొదలవుతున్న కాలేజీలు, పేరెంట్స్, టీచర్లు అలర్ట్గా ఉండాలంటున్న పోలీసులు. కాలేజీలో చదువుకోవాల్సిన స్టూడెంట్స్ డ్రగ్స్ గంజాయికి బానిసలు అవుతున్నారు. సిగరెట్తో మొదలై గంజాయి, కొకైన్, MDMA లాంటి సింథటిక్ డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో పైసల కోసం సప్లయర్ల అవతారం ఎత్తుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు వీకెండ్ టూర్లకు వెళ్తున్నారు. రిటర్న్ జర్నీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్కు తీసుకొచ్చిన గంజాయిని చైన్ సిస్టమ్తో సప్లై చేస్తున్నారు. 2 ఏళ్లలో మత్తుకు బానిసలైన 822 మంది స్టూడెంట్లు ఈగల్ ఫోర్స్కు చిక్కారు. వీరిలో 200 మంది సప్లయర్స్లా మారినట్టు తెలుస్తుంది. ఇంకా విద్యాసంస్థల టార్గెట్గా మత్తు దందా ప్రధానంగా ఇక ఇది హైదరాబాద్లో జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. చుట్టుపక్కల విద్యాసంస్థలే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక డి అడిక్షన్ సెంటర్లకు 500 మంది ఉన్నారు. అవసరమైతే డి అడిక్షన్ సెంటర్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 డి అడిక్షన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. వీటిలో మద్యానికి బానిసైన వారితో పాటు డ్రగ్స్ గంజాయి కేసులో కూడా ఆ ఈగల్ ఫోర్స్ అరెస్ట్ చేసిన వారు కూడా వారిని చేరుస్తున్న పరిస్థితి. ఇక నెలకు సగటున 40 మంది. ఏడాది జనవరి 1 నుంచి జూన్ 11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 204 మంది విద్యార్థులపై ఈగల్ ఫోర్స్ పోలీసులు NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ లెక్కన నెలకు సగటున 40 మంది పట్టుబడుతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలని ఇక్కడ మనకు డైరెక్టర్ ఎవరైతే ఈగల్ ఫోర్స్ ఉన్నారో ఆ టీం సంబంధించిన వారు డైరెక్టర్ అయితే సందీప్ షాండిలే గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యువత అనేటువంటి వారంతా కూడా కొంచెం ఎంజాయ్లకు అలవాటు పడుతున్నారు. కొంతమంది చదువుకు సరే వాళ్ళు చదువుతూ కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు, కానీ చెడు అలవాట్లకు పోనట్లు లేదు. ఈ మధ్య కాలంలో మత్తు విపరీతంగా పెరిగింది. గంజాయి దాని యొక్క అవి వేరే రాష్ట్రాలకు పోయి అక్కడి చెల్లి తెచ్చుకొని ఇక్కడ దాన్ని కూడా అమ్ముకొని డబ్బులు దండుకొని మళ్ళీ ఇతర విద్యార్థులను కూడా నాశనం చేస్తున్నటువంటి దుస్థితి నెలకొంది ఇక్కడ. దీనిపైన మరి తల్లిదండ్రులు కూడా ఫోకస్ పెట్టాలి. ఆ కొడుకు ఎట్టిపోతున్నాడు, ఎన్ని గంటలకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, సరైన రీతిలో పోతున్నాడా, లేకపోతే మత్తుకు బానిస అవుతున్నాడా, మనం ఏం చేయాలి, ఎక్కడ మనం సంప్రదించి తన్ని మంచి బాటలో నడిచేలా చేయాలనేటువంటి దానిపైన నిఘా పెట్టాలి. ఒకసారి ఆలోచన చేయాలి. డి అడిక్షన్ సెంటర్లను పెట్టిళ్ళు, ఎక్కడ కూడా మరి అవగాహన కల్పిస్తున్నారు తప్పించి అక్కడ మరి అట్లా పోతున్నారు, అక్కడ ఏం ఫలితం లేదని కూడా మనకు కొన్ని వార్తల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఈగల్ ఫోర్స్ అంటారు, ఈగల్ ఫోర్స్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు, మీటింగ్లు పెడతా ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు. కానీ మరి యువత ఎందుకు పెడదారిన పడుతూ ఉన్నది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యువతకు అందరికీ కూడా ఒకసారి మీరు కాలేజీలలో, ఏ కాలేజీ అయినా పాఠశాలలో కూడా మీరు అవగాహన కార్యక్రమాలకు అవేర్నెస్ క్యాంపులు పెట్టి వారికి అవగాహన కల్పించి దానివల్ల డిస్అడ్వాంటేజెస్ ఏముంటాయో తెలిపితే పోలీస్ శాఖ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే ఈగల్ ఫోర్స్ కూడా వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తుందో సో ఇంకా కూడా చేయాలి, ఇంకా కూడా చేస్తే అవగాహన ఉంటుంది. కానీ మరి ఆచరణలు ఎక్కడ ఉన్నది అంటే మామూలుగా ఈ చాప కింద నీళ్ళని డ్రగ్స్ దందా, ఈ గంజాయి దందా అనేది కొనసాగుతుంది. మరి పోలీసులు తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నారు, కానీ తనిఖీలు ఉత్తమాటేనా అనే పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీనిపైన ఇప్పటికైనా చాలా రకాల వీడియోలు చేస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం, కానీ యువతలో మార్పు రావడం లేదు. గంజాయి అదేవిధంగా డ్రగ్స్ తీసుకొని బండ్ల మీద రై అనుకుంటా పోయి ఇతరులను డాషించి వాళ్ళ ప్రాణాలనే గాల్లో కలిసేలా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం గతంలో. ఆ ఓరారు పైన డ్రగ్స్ తీసుకొని అదేవిధంగా గంజాయిలు తీసుకొని మత్తు కొట్టి ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కొంతమంది ఇబ్బందులు పడినటువంటి వార్తలు కూడా మనం రీసెంట్గా ఒక 2-3 రోజుల కింద చూసినాం. ఆ కుటుంబాన్ని కూడా హెరాస్ చేసినటువంటి విషయాలు కూడా తెలుసు. అదేవిధంగా ఆ డ్రైవింగ్ తోటి ఇతరులకు హాని కలిగిస్తున్నటువంటి విషయాలు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఇప్పటికైనా పోలీస్ శాఖ వారు ఎవరైతే ఈగల్ ఫోర్స్ టీం అందరూ కూడా అవగాహన కల్పించండి. యువత నిజంగా మత్తుకు బానిసయ్యారు, ఆ పదార్థాల రవాణాకు కట్టడి చేస్తే యువత బాగుపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో చూస్తున్నాండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.